యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తప్పు చేసిన వాళ్ళతో సారీ చెప్పించకుండా వదిలేయడం ఈ రాధిక బ్లడ్ లోనే కాదు, బాడీ లాంగ్వేజ్ లో కూడా లేదు. గర్ల్స్, మీకు మంచి ఫన్ చూపిస్తాను. కమ్. Hey, poor girl. నీలాంటి వాళ్ళందరూ నా కాళ్ల దగ్గరుండాలి గాని రోడ్డు మీద కారాపి నన్ను నిలబెట్టావు. గుర్తు పెట్టుకుంటానా? ఈ సకలని గుర్తు పెట్టుకునేలా చేస్తానా? ఓ రిచ్ పాపా, నువ్వా? ఆ రోజేదో పెద్ద వీరనారిలాగా వార్నింగ్ ఇచ్చావు కదా, ఈసారి కనిపిస్తే నీకు మామూలుగా ఉండదు అని. కనిపించడమే కాదు, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. ఇది నా పేరు, గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు భయపడుతూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేను నిన్ను కలిస్తే నీకు ప్రమాదం తక్కువగా ఉంటుంది. అదే నువ్వు నన్ను కలిస్తే నువ్వు ఊహించినంత బీభత్సం ఉంటుంది. ఇదిగో రిచ్ పాపా, ఇంపార్టెంట్ కాల్ అయిపోయిన తర్వాత నీ బీభత్సం సంగతి ఏంటో చూద్దాం, ఓకేనా? నమస్తే అత్తగారు, చెప్పండి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కార్తీక్ కృష్ణని ఒప్పించాను. అత్తగారు, మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, అంతేకాదు సంబంధం మాట్లాడడానికి కార్తీక్ కృష్ణన్ తీసుకుని రేపు ఉదయం మీ ఇంటికొస్తున్నావు. అవునా అత్తగారు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు సూపర్, అంతే సూపర్. థ్యాంక్ యూ. అత్తగారు, నేను కాస్త చిన్న పనిలో ఉన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఇదిగో రిచ్ పాపా, నువ్వు నన్ను కలిస్తే బీభత్సం ప్రళయం అన్నావు, కానీ నువ్వు నన్ను కలిసిన వేళ విశేషం ఏంటో గాని నేను ప్రేమించిన వాడితో నాకు పెళ్లి సెట్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. You bloody poor fellow! How dare you to touch me? హలో, తగ్గు తగ్గు. నీ పొగరుకి సమాధానం చెప్పడం నాకు పెన్సిల్తో బొమ్మ వేసినంత తేలిక. కాకపోతే నువ్వు నన్ను కలిసిన సందర్భంగా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న నా ప్రేమ సక్సెస్ అయింది కాబట్టి
ఇక నుంచి నువ్వు నన్ను కలిసినా నేను నిన్ను కలిసినా నో ఫైటింగ్స్, ఓన్లీ హ్యాగింగ్స్. ఏంటి నీ మొహానికి లవ్ స్టోరీనా? వాడెవడో నీకంటే పూర్ ఫెలో ఉంటాడు. నువ్వు బొమ్మలు గీస్తుంటే వాడు బ్రష్లో అందిస్తాడేమో. బాయ్ బాయ్ రిచ్ గర్ల్. ఎస్. చెప్తే అర్థం కాదా మీకు? ఆ పోలీస్ సంబంధం రాధికి వద్దని ఇప్పటికి 100 సార్లు చెప్పాను మీకు. అయినా సరే నువ్వు వెళ్ళి ఆ ధర్మవతితో మాట్లాడి రావడంలో అర్థమేంటి? నా మాట అంటే లెక్కలేదా? లేదంటే ఈ ఇంట్లో నాకు విలువ లేదా? ఒరే భార్గవ, నువ్వు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఆ కార్తీక్ కృష్ణని కారణంగా చూపించి మన రాధే మీద నిందలు వేసి వెళుతున్నారు. ఒకవేళ ఎవరో ఒకరు పెళ్లి చేసుకున్నా పెళ్ళైన తర్వాత ఇదే కారణంతో రాధేని సాధించి వేధించే ప్రమాదం ఉంది. అప్పుడు అటు రాధి ఇటు మనం గుండెలు పగిలేలా ఏడవటం తప్ప ఏమీ చేయలేం. అలాంటి పరిస్థితులు తెచ్చుకుని బాధపడే కంటే కార్తీక్ కృష్ణతో రాధి పెళ్లి జరిపిస్తే తను జీవితాంతం సంతోషంగా ఉంటుంది. పైగా మన రాధి ఆ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది కూడా. అయినా సరే నేను ఒప్పుకోను. రాధి ఆ పోలీసుని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. మొదటి నుంచి కూడా నేను ఇదే మాట చెప్తున్నాను, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. రాధి పోలీసుని చేసుకోవడానికి వీల్లేదంతే. ఎందుకు వీల్లేదురా? రాధి పోలీసుని చేసుకోవడానికి ఎందుకు వీల్లేదు? వీల్లేదని చెప్తున్నాను కదా. ఏ కార్తీక్ కృష్ణే కాదు, ఏ పోలీస్ ఆఫీసర్ని రాధి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అదే ఏం కారణం ఏంటి? ప్రత్యేకంగా పోలీసునే చేసుకోవడానికి వీల్లేదని నువ్వెందుకు అంటున్నావు? సమాధానం చెప్పరా? రాధి పోలీసుని చేసుకుంటే సమస్య ఏంటి? నువ్వు ఎందుకు పదే పదే పోలీస్ సంబంధం వద్దని అంటున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? చెప్పు. ఎందుకంటే అమ్మకుటి, అమ్మకుటి. పూర్ణ. అమ్మకుటి, నీకు ఈ హ్యాపీ న్యూస్ చెబితే కాళ్ళు లేకపోయినా సరే నువ్వు కుర్చీలోంచి లేచి డాన్స్ వేస్తావు తెలుసా? ఏంటి ఆ హ్యాపీ న్యూస్ ఏంటో మీకు ఇంకా అర్థం కాలేదా? సార్ వారు పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ హ్యాపీ న్యూస్ తో పాటు మీరెవ్వరూ అస్సలు ఊహించని షాకింగ్ విషయం ఒకటి చెప్పనా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి సార్ వారిని తీసుకుని వాళ్ళందరూ రేపు మన ఇంటికి వస్తున్నారు. ఇంతకు ముందే మా అత్తగారు ఫోన్ చేసి చెప్పారు. అన్నయ్య, ఏంటన్నయ్య కోపంగా ఉన్నావు? నేను పోలీస్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నావు, అందుకేనా? అన్నయ్య ఇలా రా. రా కూర్చో అన్నయ్య. అన్నయ్య, నీకొక సీక్రెట్ చెప్తాను, మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. పెళ్ళైన తర్వాత ఏదో ఒకటి చెప్పి మీ బావగారిని పోలీస్ జాబ్ మాన్పించేద్దాం, సరేనా?
ఇక నేను పోలీస్ సార్ వారిని పెళ్లి చేసుకుంటానని నువ్వు ఫీల్ అవ్వకు. కోపం అంతకన్నా పడుకు, సరేనా? రాధి, నీకు నేను మంచి సంబంధం తీసుకొస్తానురా. కానీ మనసుకి నచ్చినవాడు ఇక్కడున్నాడన్నయ్య. కోల్పోతే ఆ బాధ నరకం కంటే భయంకరంగా ఉంటుందన్నయ్య. అసలే ఈ గుండె చాలా వీక్ అన్నయ్య. ఆ బాధని తట్టుకుని భరించే శక్తి దీనికి లేదు. సార్ వారు దూరం అయితే ఈ గుండె ఏ క్షణమైనా ఆగి ఆ మాట నీ నోట్లో నుంచి పొరపాటును కూడా రాకూడదురా. ఈ అన్నయ్య బతికేది, ప్రతి క్షణం ఆలోచించేది నీ సంతోషం కోసమే. నీకేదైనా అయితే ఈ అన్నయ్య బతకలేడురా. మా మంచి అన్నయ్య కదూ. బతిమాలుతున్నాను, ఈ చెల్లి మనసుని అర్థం చేసుకుని సార్ వారితో నా పెళ్లికి ఒప్పుకో అన్నయ్య, ప్లీజ్. రాధే, మెల్లిమెల్లిగా వాడే ఒప్పుకుంటాళ్లేమ్మా, నువ్వేం బాధపడకు. రాధి, ఆ రోజు జరిగింది మీకెవ్వరికీ తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నువ్వు పోలీసుని పెళ్లి చేసుకుంటే అటు నువ్వు ఇటు నేను ఏ క్షణంలో అయినా ప్రమాదంలో పడతావు. అందుకే నువ్వు పోలీసుని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని నేనింత బలంగా అడ్డుకుంటున్నాను. కారణం ఏంటో ఎందుకో తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఈ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. మీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. రాధిక చాలా మంచి పిల్ల నాన్న. తనకి 100 ఏళ్ల జీవితాన్ని ఇవ్వు.
సార్ వారు, ఇది మీరు, ఇది నేను. పోలీస్ అంటే ఫైర్, ఆర్టిస్ట్ అంటే కూల్. ఫైర్ కి కూల్ కి పెళ్ళైతే వావ్, భలే కాంబినేషన్ కదా. సార్ వారు, మీరన్నట్టు నేను వసపెట్టనే, ఆగకుండా గలగల మాట్లాడిస్తూనే ఉంటాను. అదేంటో సార్ వారు, రేపు మీరు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నారని తెలిసిన క్షణం నుంచి కంగారులో కాలు చెయ్యి ఆడడం లేదు. మాటలు కరువవుతున్నాయి, అడుగులు తడబడుతున్నాయి. బాబోయ్, ఇప్పుడే ఇలా ఉంటే రేపు మీరొచ్చాక ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో. సార్ వారు, ఇప్పుడు ఈ పెయింటింగ్ ఎందుకు వేస్తానో తెలుసా? రేపు మీరొస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ ని మా శ్రీవారికి రేపు నేను ప్రేమగా గిఫ్ట్ ఇవ్వబోతున్నానన్నమాట. ఈ పెయింటింగ్ ని చూసి మీరు సర్ప్రైజ్ అవ్వడమే కాదు, థ్రిల్ అవుతారు కూడా. నీను చూడని కనులెందుకు, నీను చేరని కలలెందుకు, నీను పొందని మనసెందుకు, నువ్వుంటే చాలు వేరే లేకున్నా, నీకంటే సొంతం లేనే లేరన్నా. ఈ పెయింటింగ్ ని చూసి మీరు సర్ప్రైజ్ అవ్వడమే కాదు, థ్రిల్ అవుతారు కూడా. మన బంధం కూడా ఒడికట్టబోయేలా ఉంది పల్లవి. ఎదుటి వాళ్ల కోసం కొన్నిసార్లు మన నిర్ణయాలు, ఇష్టాలు మార్చుకోవాలని నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి క్షణం గుర్తొస్తున్నాయి. ఆ పాపు, ఏంటవి కుంకుడుగాయలా? ఏవో బాంబులా అన్నట్టు అంత షాక్ అవుతారేంటి స్వామి? నాకు అవి నచ్చవు. కళ్ళలోకి నురుగెడితే ఆ మంట నేను భరించలేను. అందుకని ఎంచగ్గా షాంపూ పెట్టు. పెద్ద పోలీస్ ఆఫీసరు కళ్ళలో నురుగు భరించలేరా? నేను పోలీసునని కుంకుడుగాయల రసం తక్కువ మండుతుందా ఏంటి? అయినా క్లాసులు తీసుకోవడం ఆపి కూల్గా షాంపూ పెట్టొచ్చు కదా. అయినా మంచి జరగాలంటే కొన్ని కష్టమైనా సరే భరించాలి. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని రిస్కులు చేశావు, ఎన్ని కష్టాలు పడ్డావు. మరి నా కోసం కుంకుడుకాయలతో తలస్నానం చేయించుకోలేవా? నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదా. హలో మాస్టరు, నాకు కాటుక అంటే ఇష్టం ఉండేది కాదు, కానీ నన్ను కాటుక కళ్ళతో చూడడం నీకు ఇష్టమని నువ్వే చెప్పావు. మరి నీకోసం నా ఇష్టాన్ని ఇష్టంగా మార్చుకుని కళ్ళకు కాటుక పెట్టుకోవడం లేదు? మరి నా కోసం నా ఇష్టాన్ని నువ్వు గౌరవించలేవా? నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, నీకిష్టం లేని పనులు నేను చేసినా, నాకిష్టం లేని పనులు నువ్వు చేసినా అర్థం చేసుకొని భరించాలి, క్షమించాలి, అప్పుడే మన బంధం బలంగా ఉంటుంది అని. మన కోసం ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాలే తప్ప మన వల్ల ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే ఆ గిల్ట్ ఫీలింగ్ మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది పల్లవి. ఇప్పుడు రాధిక విషయంలో అదే గిల్ట్ నన్ను వెంటాడుతుంది. నా వల్ల తనకి పెళ్లి సంబంధం కుదరకుండా పోయింది. నా కారణంగా
తన లైఫ్ ప్రాబ్లంలో పడింది. రాధిక ప్రాణాల్ని కాపాడటం కోసం తన్ని మన ఇంటికి తీసుకొచ్చి నేను చేసిన ప్రయత్నం తన మీద ఒక నింద పట్టడానికి కారణమైంది. రాధిక విషయంలో ఇప్పుడు నేను ఒక దోషిలా నిలబడ్డాను పల్లవి. తన మీద పడిన నిందను దూరం చేసి తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం నా మీద ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పల్లవి. నీకు నచ్చని, నీకిష్టం లేని పని చేయబోతున్నాను.